పైకి పసిడి కాంతులతో జిగేల్మనే చాలా బంగారు దుకాణాలు విక్రయాల్లో వినియోగదారుడి నెత్తిన కుచ్చుటోపి పడుతున్నాయి. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిలువు దోపిడీ చేస్తున్నాయి. తక్కువ క్యారెట్ల బంగారం అంటగడుతూ కొందరు బంగారం వ్యాపారులు దగా చేస్తున్నారు. పసిడి పరిమాణాన్ని కొలిచే యంత్రాల వినియోగం నిబంధన సదరు దుకాణాల్లో అటకెక్కి కూర్చుంది. ఏ లోహం కలపకుండా స్వచ్ఛమైన బంగారం మాత్రమే 24 క్యారెట్లు ఉంటుంది. ఇది బిస్కెట్ల రూపంలో లభిస్తుంది. ఈ బంగారాన్ని బ్యాంకులు, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నిల్వ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడానికి వినియోగిస్తారు. ఈ 24 క్యారెట్ల బంగారాన్ని నగలుగా మార్చడానికి 2 క్యారెట్ల ప్రమాణంలో రాగిని కలపాల్సి ఉంటుంది. ఈ విధానమే బంగారు దుకాణాలకు పసిడి పంట పండిస్తోంది. 2 క్యారెట్ల రాగి బదులుగా 4 నుంచి 6 క్యారెట్ల రాగిని ఆభరణాల బంగారంలో కలుపుతున్నారు. ఆర్నమెంట్ బంగారం 22 క్యారెట్లు ఉండాలి. కానీ పలు దుకాణాల్లో ఇది 16 క్యారెట్లే ఉంటోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం అని చెప్పి కొందరు దుకాణదారులు 20 నుంచి 16 క్యారెట్ల బంగారాన్ని వినియోగదారుడికి అంటగడుతున్నారు. క్యారెట్లు కొలవమని డిమాండ్ చేస్తే యంత్రం లేదని బుకాయిస్తున్నారు. ఈ కారణం వల్ల వినియోగదారులు గ్రాము బంగారానికి సుమారు 200 నుంచి 400 రూపాయలు మోసపోతున్నారు. చాలా మంది పోయి విచారిస్తే చాలా మంచి బంగారాన్ని రేటు తగ్గిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వాలనేసి దాచిపెట్టే పరిస్థితి కూడా ఈ రోజు మొత్తం బంగారు షాప్ లో చెప్తున్నారు. మేము ఈ రేటుకి, మేము కొన్న రేటుకి, ఇప్పుడు ఇచ్చే రేటుకి మేము మంచి బంగారు కనిస్తే ఆ బంగారు కనీసం దానికి సంబంధించి వడ్డీ కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు, చాలా మునిగిపోతామని చెప్పేసి చాలా మంది షాపుల వాళ్ళు కూడా అనటం జరిగింది. ప్రజలకు ఏమో మేము ఈ మిషన్లు పెడుతున్నాము, దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి అనేసి మీరు ఏదో లాభపడతారని ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇది మామూలేనండి. ఎక్కడ గానీ ఇది గానీ ప్రభుత్వం చేసినటువంటి పద్ధతులు ఊరికే పేపర్ వరకే పరిమితం అవుతా ఉన్నాయి, కానీ అవి అమలు జరగడం లేదు. ప్రతి బంగారు దుకాణంలోనూ త్రాసుతో పాటు బంగారు నాణ్యత ప్రమాణాలు కొలిచే క్యారెట్ల యంత్రాలు తప్పనిసరిగా ఉండాలని తూనికలు, కొలతల శాఖ నిబంధనలు తెచ్చింది. వీటి అమల్లో మాత్రం నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. చిత్తూరులో 1, తిరుపతిలో 2 దుకాణాల్లో మాత్రమే బంగారం క్యారెట్లు కొలిచే యంత్రాలు ఉన్నాయి. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల శాఖ కమిషనర్ ప్రకటించారు. ఆయన ప్రకటించి నెలలు గడుస్తున్నా ఏ దుకాణంలోనూ క్యారెట్లు కొలిచే యంత్రాలు ఉంచలేదు. బంగారు నాణ్యతను కొలిచే మిషన్స్ ప్రస్తుతం మనకు హైదరాబాద్ లో అందుబాటులో ఉంది. మా హెడ్ ఆఫీస్ లో లాస్ట్ మంత్ ఇక్కడికి మా కంట్రోలర్ గారు వచ్చినప్పుడు తొందరలోనే తిరుపతికి కూడా ఒక మిషన్ అలాట్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. 3 నెలల 4 నెలల అనేది ఆ టైంలోనే మనకు ఇక్కడికి కూడా ఒక మిషన్ వచ్చే అవకాశం అయితే ఉండాలి ప్రస్తుతానికి. బంగారం వ్యాపారుల జిమ్మిక్కులకు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.